హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిత్రాలయ రోడ్లో ఉన్నాం. అసలు ఈ చిత్రాలయ రోడ్లో ఎందుకున్నామంటే ఇక్కడ నేను వెళ్తుండగా ఒక హోటల్ కనిపించింది. ఆ హోటల్ నేమ్ వచ్చరికి ఏంటంటే అమృత బిందు రెస్టారెంట్ అనమాట, మన తెలుగు ఇంటి రుచులు. సో మీరు ఇంట్రోలో మీరు చూసారు కదా, అదే హోటల్. సో నేను బేసిక్గా ఏంటంటే చాలామంది ఏమంటారంటే ఈ హోటల్లోని చాలా మంచి మంచి రుచులు అయితే ఉన్నాయంటే, మంచి మంచి కర్రీస్ కూడా చాలా చాలా బాగున్నాయంట. సో ఇది బేసిక్గా ఏంటంటే కొత్తగా పెట్టిన హోటల్. ఒకప్పుడు ఇక్కడ అల్కాపూరి ఉండేది. అల్కాపూరి ప్లేస్లో ఏంటంటే ఇప్పుడు అమృత బిందు అని వచ్చింది. సో ఒకసారి మనం దీని గురించి ఒకసారి వ్లాగ్ అనేది మనం చేద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. మనం ఈ అమృత బిందు హోటల్కి ఎంటర్ అవగానే మనకి ఇలాగ మొత్తం అంతా అంబియన్స్తో వస్తుంది అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఎగ్జిక్యూటివ్ థాలీ, తర్వాత బిర్యానీస్, ఇవన్నీ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అవన్నీ నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఒకసారి ఎలా ఉందో. చాలా 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 బాగుంది కదా. సమ్ రిచ్ లుక్ వచ్చేది, ఎంటర్ అవగానే సంథింగ్ ఒక రిచ్ లుక్ వస్తుంది. ఇక చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, ఓకే? సో మనకి లోపల ఎంటర్ అవగానే మనకి అంబియన్స్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో కంప్లీట్లీ చాలా మీరు చూడొచ్చు, ఇట్లా ఉంటుంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అమృత బిందు హోటల్ దగ్గర ఉన్నాం. వీళ్ళ దగ్గర ఏంటంటే ఎగ్జిక్యూటివ్ థాలీ, అలాగే రీజనబుల్ రేట్స్లో బిర్యానీ కూడా ఉంటుంది అనమాట. సో మనకేంటంటే ఇప్పుడు మనం చిత్రాలయ రోడ్లోని మనకి అమృత బిందు అనే హోటల్ రెస్టారెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి నేనైతే ఇప్పుడు వచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ అనేది నేను మీకు టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా నేను చెప్తాను, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిక్యూటివ్ వెజ్ థాలీ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి రాజారాణి చికెన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసరికి టామియం సూప్. అండ్ ఇది వచ్చేసరికి ఏమంటే టమాటా సూప్ అనమాట. అండ్ ఇదేమో గోంగూర చికెన్ బిర్యానీ అనమాట. సో ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి కదా. నేను ఒక్కొక్క వెరైటీ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తినే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే అమృత బిందు హోటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 AM బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టబోతున్నారు. 4 AM నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టబోతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి విజిట్ చేయండి. చిత్రాలయ రోడ్లోని అమృత బిందు హోటల్ రెస్టారెంట్ ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి మీరు యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్ అనమాట, విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. ఆ రీజనబుల్ ప్రైసెస్ మొత్తం నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టామియం సూప్ అయితే తాగుతున్నాను. ఇది బేసిక్గా ఏంటంటే చైనీస్ అనమాట. సో ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను, ఓకే? ఇందులో చికెన్ బాల్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ టేస్ట్. సో చైనీస్ చాలా చాలా బాగుంది, చాలా చాలా స్పైసీగా కూడా ఉంది, క్వాలిటీ కూడా అదిరిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ టొమాటో సూప్ ఉంది కదా, ఈ టొమాటో సూప్ కూడా ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. వెరీ వెరీ టేస్టీ అనుకుంటున్నా. చాలా చాలా బాగుంది టొమాటో సూపు. అండ్ వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ థాలీ కూడా ఉంది, ఎగ్జిక్యూటివ్ వెజ్ థాలీ ఉంది. అలాగే మనకి ఇచ్చారు గోంగూర చికెన్ బిర్యానీ కూడా ఇచ్చారు, గోంగూర బిర్యానీ ఇచ్చారు. సో ఒకసారి ఇది మనం టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి గోంగూర చికెన్ బిర్యానీ ఉంది. ఆ గోంగూర చికెన్ బిర్యానీ ఒకసారి మనం టేస్ట్ చేద్దాం, ఓకే? సో లెట్స్ టేస్ట్. ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక ఎగ్స్ ఇచ్చి మధ్యలో ఏమో చికెన్ పెట్టి మొత్తం గోంగూర టైప్ ఇచ్చారనమాట. సో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చికెన్ పీసెస్ పెట్టారు. మొత్తం దీని లేయరింగ్ అంతా ఏంటంటే ఎగ్తోని లేయర్ చేశారు. అండ్ స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది, క్వాలిటీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో మీరు కూడా విజిట్ చేయండి ఆ చిత్రాలయ రోడ్లోని అమృత బిందు హోటల్. సో చాలా చాలా బాగుంటుంది, ఓకే? అండ్ ముందు ఏంటంటే 4 AM బ్రేక్ఫాస్ట్ కూడా రాబోతుంది.
అలాగే ముందు ఇంకా రాగి సంగటి ఇలాగా చాలా వెరైటీస్ వస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ హోటల్కి విజిట్ చేయండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద రియల్ టేస్ట్ అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోంగూర చికెన్ బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడు మనకి అమృత విందు స్పెషల్ అనమాట. ఇది రాజు రాణి చికెన్ కర్రీ అనమాట. ఇది రాజు, ఇదేమో రాణి అనమాట. సో రాజు రాణి చికెన్ కర్రీ ఒకసారి టేస్ట్ చేద్దాం ఒక్కొక్క పీసు. ఇది అంతా ఎగ్స్ అనమాట, గుడ్డు ఆమ్లెట్ టైప్ వచ్చి లైక్ ఫోల్డింగ్స్ అది చేస్తారు. చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. అంటే ఇప్పుడు లోపల చికెన్ ఉంది, ఆ చికెన్ ఒకటి ట్రై చేద్దాం. ఇది చికెన్ టేస్ట్ అయితే సూపర్, మామూలు అసలు. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ తింటారు ఫ్రెండ్స్, ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్తా. దిస్ ఈజ్ రాజు రాణి చికెన్ కర్రీ. ఓకే, ఇది ఎగ్జిక్యూటివ్ వెజ్ థాలీ అనమాట. ఇందులో టోటల్ మొత్తం 8 వెరైటీస్ ఆఫ్ ఇది ఉంటుంది. అండ్ ఇందులో సాంబార్ ఉంటుంది, పప్పు, పెరుగు అండ్ మంచూరియా అండ్ వడియాలు, ఇలాగా 8 ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 169 రూపీస్. ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా చికెన్ దమ్ బిర్యానీ తింటే ఒక 300 అలా వస్తుంది, ఈవెన్ 300 250 టేస్ట్ అంత బాగోదు. కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. 1 లెగ్ పీస్ వస్తుంది, అండ్ ఒకటేమో రైతా, ఇంకోటేమో గోంగూర ఇది వస్తుంది, గోంగూర కర్రీ వస్తుంది. అండ్ ఆ గోంగూర కర్రీ చాలా స్పెషల్. అండ్ ఇది వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి 240 రూపీస్ అనమాట. సో మీరైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. ఇట్స్ అ వెరీ టేస్టీ రెస్టారెంట్, చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు విజిట్. సో చిత్రాలయ రోడ్లోని అమృత విందు రెస్టారెంట్ అనమాట. ఇది కంప్లీట్లీ తెలుగింటి వంటిల్లు అంటారు కదా, అట్లా ఉంటుంది. అంటే హోమ్ మేడ్ ఫుడ్ టైప్ ఉంటుంది అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బాయ్.